ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఒక చిన్న కుగ్రామం, గ్రామం పేరు అనాసాగరం. ఇక్కడ రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపి అక్క తన సొంత సోదరితోనూ తల్లితోనూ కలిపి ఒక చిన్న కుటుంబంగా ఉండి ఒక గృహంలో ఉంటూ రోజువారీ కూలి పనులు చేసుకున్న ఒక వ్యక్తి చేయని నేరానికి చట్టం చేతుల్లో బలైపోయి కొన్ని సంవత్సరాల జైలు శిక్ష అనుభవించి తిరిగి ఆ గ్రామానికి చేరుకుని, అయితే చెయ్యని నేరం అనే దానికన్నా నేరం చేసిన వాళ్ళు తప్పించుకుని పోతూ ఉంటే అతని ముందే అతను తీసుకెళ్ళి బెదిరించి కొట్టి తిట్టి చిత్రహింసలు పెట్టి ఈ నేరం నువ్వు చేశాను ఒప్పుకో అని చెప్పి బలవంతంగా నేరాన్ని ఒప్పించి చివరికి అతను చేయని నేరానికి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించి తీరా గ్రామానికి చేరుకున్నాడు. సో ఇదే కేసు ఏదంటే ఆయేషా మీరా హత్య కేసు. ఆయేషా మీరా చంపిన దుండగులు ఇప్పటివరకు కూడా చట్టానికి చేతికి చెక్కలేదు. చట్టం చేతుల్లోంచి తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు అయితే చేయాలో విశ్వ ప్రయత్నాలు అన్నీ చేశారు. సో సిట్ విచారణ కూడా దాటింది. సిట్ విచారణ దాటి ఇప్పుడే కొత్తగా కోర్టు నుంచి ఉత్తర్వులు అందుకుని సిబిఐకి వెళ్ళింది. సిబిఐ కూడా ఈ కేసుని పూర్తి స్థాయిలో అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల యొక్క వేదనని తొలగించేటువంటి వేదన కారకులైన ముద్దాయిలు ఎవరున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ వేదన తొలగించే ప్రయత్నం చేస్తుందా లేదా, ఈ కేసులో పూర్తిగా జీవితాన్ని కోల్పోయి అదే గ్రామంలో చేసుకోవడానికి పని లేక తోడుగా ఉన్న తల్లి కూడా దూరం అయిపోయి సోదరి కష్టపడి పనులు చేసి సోదరి చిన్నపాటి కూలి పనులు చేసి కుటుంబాన్ని పోషించే పరిస్థితికి వచ్చింది. ఎవరో కాదు, అతనే పిడకల సత్యంబాబు. సత్యంబాబు యొక్క జీవితాన్ని సిబిఐ తిరిగి మళ్ళా ఇతను అంటే ఏదైతే కోర్టు ఇతను దోషి కాదు నిర్దోషి అని తీర్పు చెప్పిందో దోషులను శిక్షించి ఆ తీర్పుని పూర్తిగా నిజం చేయబోతుందా లేదా అనేది మనతో పాటు సత్యంబాబు ఉన్నాడు. సత్యంబాబుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సత్యంబాబు, మీరు జైలు శిక్ష అనుభవించారు, తిరిగి మళ్ళీ మీ గ్రామానికి చేరుకున్నారు. అయితే అంటే సిట్ విచారణ అయిపోయిన తర్వాత కోర్టు ఇప్పుడు యూటర్న్ తీసుకుంది, సిబిఐకి కేసును అప్పు చెప్పింది. సిబిఐ ద్వారా మీకు ముద్దాయిలు ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మిమ్మల్ని అప్పుడు తీసుకెళ్లారు, కొట్టారు, తిట్టారు, చిత్రహింసలు పెట్టారు, కేసును మీతో ఒప్పించారని చెప్పని మీరు అనేక మార్లు చెప్పారు. సో ఇప్పుడైనా సరే దోషుల్ని శిక్షించే పరిస్థితులు అయితే ఉందా? అయితే నేను నిన్న న్యూస్లో చూశాను. ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పి సిబిఐ చేత మళ్ళీ దర్యాప్తు చేయమని చెప్పేసి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పారని చెప్పేసి నేను న్యూస్లో చూశాను. ఏంటంటే ఆయేషా తల్లిదండ్రులు కూడా మొదటి నుంచి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పి సిబిఐ చేత దర్యాప్తు చేస్తే మా పాప కేసుని మాకు న్యాయం జరిగిద్దని చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకున్నట్టుగానే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ కేసుకి న్యాయం జరగటానికి ఇది ఒకటి తొలిమెట్టు అని నేను భావిస్తున్నాను. సిబిఐకి అప్పచెప్పడం కూడా నేను కూడా సంతోషిస్తున్నాను. అసలు ఈ హత్య ఉదంతం వెనకాల ఉన్న పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనేది మీకు మొదటి నుంచి ఐడియా ఉంది. సో వాళ్ళు మీకు అంటే సిబిఐ కనుక మిమ్మల్ని విచారణకు పిలిచి మిమ్మల్ని విట్నెస్గా విచారణకు పిలిచి మీరు చెప్పండి అంటే మీరు నిజం చెప్పే పరిస్థితి ఉందా? అయితే కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించి నన్ను రిలీజ్ చేసింది. మరి నన్ను విచారించమని అయితే చెప్పలేదు. ఒకవేళ కోర్టు అది నన్ను కూడా విచారించండి చేయమని చెప్తే నేను కోర్టుకి ఎప్పుడు కూడా కోర్టు తీర్పుకి నేను వ్యతిరేకం కాదు, కోర్టుకి ఎప్పుడు కూడా నేను ఆటంకం కాదు. ఎందుకంటే కోర్టు ఏది చెప్పినా దానికి నేను సిద్ధంగా కోర్టు కూడా తన్ను కూడా విచారణ చేయమంటే నేను కూడా సిద్ధంగా ఉన్నాను, కేసు సహకరిస్తాను. అంటే కేసు సహకరించడం అంటే ఏ స్థాయిలో మీరు కేసులో మీ సహకారం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఏ విధంగా అంటే అది నన్ను ఎట్లా అరెస్ట్ చేశారు ఏంటి అనేది వాళ్ళ విచారణలో నేను చెప్తాను. అంటే ఈ విషయంలో పోలీసులు మొదటి నుంచి కూడా కేసును తప్పుదోవ పట్టించున్నారు. అప్పటి నుంచి ఉన్నటువంటి అక్కడ సిఐ కానీ అంటే కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన నుంచి చాలామంది అధికారులు ఉన్నారు. ఇదే విషయాన్ని నిన్న ఆయేషా మీరా తల్లిగారు అనేటువంటి శంషద్ బేగం గారు కూడా ప్రస్తావించారు. చాలామంది ఈ కేసులో ఉన్నారు, ఆ కేసుకి వాళ్ళందరినీ తీసుకొస్తే కనుక నిజం బయటకు వస్తుంది, దోషులు ఎవరో వెలుగులోకి వస్తారని చెప్పన్నారు. సో మీకు తెలిసి కూడా దోషులు ఎవరో మీకు కూడా కొంతవరకు ఐడియా ఉందని చెప్పని మీరు చెప్పారు. ఆ దోషులు చెప్పగలరా? ఆ దోషుల పేర్లు మీరు చెప్పగలరా, లేదంటే విచారణలోనే చెప్పే అవకాశం ఉందా? అయితే వాళ్ళెవరో నాకైతే తెలియదు. ఎందుకంటే ఆయేషా మీరా తల్లిదండ్రులు మొదటి నుంచి పలానా అని చెప్తున్నారు. వాళ్ళెవరో నాకు తెలియదు. కాబట్టి ఇది కోర్టు ప్రాసెస్లో ఉంది కాబట్టి అది కోర్టు చూసుకుంటుంది. అది మరి నాకైతే తెలియదండి. అంటే ఇప్పుడు రీసెంట్గా మరలా 302 సెక్షన్ కట్టి ఆయేషా మీరా హత్య కేసు మీద ఒక సెక్షన్ కట్టి మళ్ళీ మొదటి నుంచి విచారణ చేపట్టారు.
సో ఈ విచారణలో కోర్టులో ఉన్నదైతే పెండింగ్ అయితే ఏమీ లేదు. అంటే కోర్టులో ఆల్రెడీ ఆ రికార్డులన్నీ గతంలోనే ధ్వంసం అయిపోయిన సిట్ విచారణలో తేలింది. సో ఇప్పుడైతే ఏంటంటే కొత్తగా మళ్ళీ ఈ కేసుని పునర్విచారణకి మొదలైంది. ఈ పునర్విచారణలో మీరు ఎంతవరకు సహకరించగలరు? న్యాయం బ్రతకడానికి మీరు ఏం చేయగలుగుతారు? అంటే ఈ కేసుకి నేనైతే మొదటి నుంచి నిర్భయ కేసులో ఏ విధమైన న్యాయం జరిగిందో అయేషా మేరా కేసుకు కూడా అదే న్యాయం జరగాలని చెప్పేసి నేను ఇప్పుడే కాదు రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన కాడి నుంచి అదే చెప్తున్నాను. కాబట్టి నాకు చేతనైనంత వాటికి నన్ను ఈ కేసులో అన్యాయం గిరికిచ్చారు, ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు విచారించడానికి వచ్చినప్పుడు ఇదే చెప్తాను, నా కేసుకి ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఇట్లా అరెస్ట్ చేశారు, ఇట్లా చేశారని చెప్పేసి విచారణలో నేను చెప్తాను. సో మీరు పూర్తిగా ఏంటంటే సహకరిస్తారు. మీ దగ్గర ఎవరైతే వ్యక్తులు మిమ్మల్ని ఆ ఇబ్బందులకు గురి చేస్తారో ఆ వ్యక్తుల పేర్లు చెప్పడానికి మీకు ఎలాంటి భయం లేదు. ఇప్పుడు వాళ్ళు నాకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఒక విధంగా చెప్పాలంటే అసలు ఈ కేసు అసలు నన్ను ఒక విధంగా యాక్చువల్గా చెప్పాలంటే అసలు నేను ఈ కేసులోకి వెళ్ళక ముందల నేను న్యూస్ చూసేవాడిని కాదు, అందుట్లో పేపర్ కూడా నేను చూసేవాడిని కాదు. కాబట్టి అసలు ఈ కేసు ఏంటో నాకు తెలియదు. అయితే ఈ కేసులో నన్ను అరెస్ట్ చేసి లోనికి వెళ్ళిన ఈ కేసులో నన్ను రిమాండ్కి పంపించిన తర్వాత ఈ కేసు గురించి నాకు పేపర్లో చూడటమే, తర్వాత ఈ కేసులో పెట్టిన తర్వాత ఈ కేసు గురించి తెలిసి అంతవరకే కానీ నాకు అంతకుముందు ఈ కేసు ఏంటో నాకు తెలియదు. కాబట్టి ఎవరు చేశారో ఏంటో నాకు తెలియదు. వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నారు అయేషా మేరా తల్లిదండ్రులు పలానని, అంత నాకు వాళ్ళు చెప్పటమే కానీ నాకు వాళ్ళు ఎవరు చేశారు ఏంటో నాకు తెలియదు. అంటే కొంతమంది మిమ్మల్ని తీసుకెళ్ళి ఇబ్బందులు గురి చేసి కేసు ఒప్పుకోమని చెప్పానని కూడా ఉంది. అంటే అలాంటి సమాచారం అయితే బయట ఉంది. ఆ సమాచారంలో మిమ్మల్ని తీసుకెళ్ళిన ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళెవరు ఏంటనేది మీరు చెప్పగలరా? అంటే విచారణలో మీరు చెప్పగలరా? అంటే పేర్లు అయితే ఆ రోజు వచ్చారు, నైట్ ఇంటికి వచ్చారు, అందరూ మన మామూలుగా సివిల్ బట్టల్లోనే వచ్చారు. కానీ వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు, కానీ మనుషుల్ని అయితే చూస్తే నేను గుర్తుపట్టడానికి అవకాశం ఉంది, చూస్తే గుర్తుపడతాను వాళ్ళని. ఇప్పుడు ఈ కేసులో మీరు మనస్ఫూర్తిగా ఎలాంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? నేను ఒకటేనండి చెప్పేది, నేను మొదటి నుంచి ఏం చెప్తున్నానంటే నిర్భయ కేసులో ఏ విధమైనటువంటి న్యాయం జరిగిందో అయేషా మేరా కేసుకు కూడా అదే న్యాయం జరగాలని చెప్పేసి నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను, అదే కోరుకుంటున్నాను. ఎందుకంటే నిర్భయ అంటే ఆ అమ్మ లేడీసే, మరి ఆ అమ్మాయికి జరిగిన ఆ కేసుకు జరిగిన న్యాయం మరి ఈ కేసు ఎందుకు జరగట్లేదు? అంటే ఈ అయేషా అనే అమ్మాయి మనిషి కాదా? అంటే వాళ్ళకే జరిగింది వీళ్ళకి జరగదా? అంటే ఒక దానికి జరిగినప్పుడు దీనికి ఎందుకు జరగట్లేదు? అంటే ఆ కేసుకి జరిగినప్పుడు ఈ కేసుకి ఎందుకు జరగట్లేదు? అంటే ఆ కేసుకి ఎంత టైం పట్టింది? ఇది కేసుకు న్యాయం జరగటానికి ఇంత మటుకు కూడా ఈ కేసుకి న్యాయం జరగల. 11 సంవత్సరాలు అవుతున్నా వాళ్ళ తల్లిదండ్రులకి ఇంత మటుకు న్యాయం జరగలేదు. నిర్భయ తల్లిదండ్రులకి న్యాయం జరిగింది, వెంటనే న్యాయం జరిగింది. అసలు నిందితులను పట్టుకున్నారు, ఆ కేసులో అరెస్ట్ చేశారు, వాళ్ళకి శిక్షలు పడ్డది, అంతా అయిపోయింది. అలా అయేషా మేరా తల్లిదండ్రులు మొదటి నుంచి పలానా అని చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు రాజకీయ నాయకుల ముందర చెప్పారు, మీడియా ముందర చెప్పారు, ప్రజా సంఘాల ముందర చెప్పారు, కోర్టులో చెప్పారు, అందరి దగ్గర చెప్పారు, మహిళా సంఘాలు అందరి దగ్గర చెప్పారు. అయినా కానీ వాళ్ళ తల్లిదండ్రి మాట ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళ తల్లిదండ్రి పేర్లు ఎవరి పేర్లు అయితే చెప్తున్నారో వాళ్ళ పేర్లు అసలు ఎంత చెప్పినా కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టడం కానీ వాళ్ళ మాట పట్టించుకోవటం కానీ ఏమీ లేదు. వాళ్ళు ఏ పేర్లు అయితే మొదటి నుంచి ఏదైతే చెప్పారో సత్యంబాబు కాదు పలానా అని చెప్పుకొచ్చారు. వాళ్ళు ఏదైతే మాకు న్యాయం మా పక్షానే ఉందన్నారు, మొదటి నుంచి అదే అనుకుంటూ వచ్చారు. కాబట్టి న్యాయం కూడా వాళ్ళ పక్షానే ఉంది కాబట్టి నన్ను హైకోర్టులో కూడా నన్ను నిర్దోషిగా రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పారు. సిబిఐ చేత అయితే అసలు నిందితులు బయటకు వస్తారు, వాళ్ళకి న్యాయం జరిగిద్దని నేను నమ్ముతున్నాను. మీరేం కోరుకుంటున్నారు? మామూలుగా నా జీవితం అంటే చేయని నేరానికి నా జీవితం బలైపోయింది కాబట్టి నాకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? లేదంటే కనుక నిజాయితీగా ఒక ఆడపిల్లని నిర్దాక్షిణ్యంగా చంపేసిన వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు, సో వాళ్ళని శిక్షించడం వల్ల ఆ తల్లిదండ్రులకు న్యాయం జరుగుతుందని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? నేను జైలుకి వెళ్ళినప్పుడు మా అమ్మగారు బాధపడ్డారు. ఎందుకంటే ఒకగానొక కొడుకుని ఇట్లా చేసి ఇట్లా జైలుకి పంపించారని మా అమ్మ బాధపడ్డది. తర్వాత నేను రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ సంతోషించింది.
కానీ ఆయేషా తల్లిదండ్రులు కూడా నేను నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు సంతోషించారు. కానీ వాళ్ళకు ఒక వెలితి అనేది ఉంది. అరే మేము మొదటి నుంచి చెప్తున్నాం కదా, మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేము చెప్పిన అసలు నిందితులను పట్టుకొని శిక్ష చేయాలి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళకి ఆ వెలితి అనేది ఉంది. కాబట్టి నేను వచ్చినప్పుడు మా అమ్మగారు సంతోషించారు, నేను సంతోషిస్తున్నాను. కాబట్టి వాళ్ళ అమ్మగారు ఎవరి పేర్లు అయితే చెప్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్ష పడితే వాళ్ళ తల్లిదండ్రి సంతోషిస్తారు. ఏదేమైనప్పటికీ చెయ్యని నేరానికి బలైపోయిన ఒక యువకుడు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా కనీసం న్యాయం జరగక వేదన పడుతున్నటువంటి ఒక తల్లిదండ్రులు వీళ్ళందరికీ కూడా ఈసారి అంటే ఇప్పుడు ఏదైతే సిబిఐ కేసు దర్యాప్తును చేపట్టిందో ఆ దర్యాప్తునైనా సరే పూర్తిగా ముందుకు తీసుకెళ్ళగలిగి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి చట్టం ముందు హాజరుపరచగలిగితే కనుక ఇన్నేళ్ళు ఉన్నటువంటి ఈ 11 సంవత్సరాల యొక్క మిస్టరీ ఏదైతే ఉందో, హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, దేనికి చేశారు, అసలు ఎవరు దీని వెనకాలండి నడిపించారు, ఇప్పటి వరకు కూడా రెండు ప్రభుత్వాలు మారాయి. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు టీడీపీ ప్రభుత్వం. రెండు ప్రభుత్వాల్లో కూడా చెప్పినటువంటి సంభాషణ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కంపల్సరీ ఈ విషయంలో న్యాయం చేస్తాను ఆయేషా మీరా విషయంలో అని చెప్పారు. సో నిందితులు అయితే తప్పించుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినమ్మటనే కూడా న్యాయం జరుగుతుంది ఆయేషా మీరా విషయంలో అని చెప్పన్నారు. టీడీపీ 4.5 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిన తర్వాత కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. చిట్టు విచారణ మెరిసి సిబిఐకి వచ్చింది. సిబిఐ అయినా సరే త్వరగతిన కేసును పూర్తి చేసి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా అరెస్ట్ చేస్తారని చెప్పని అందరూ ఆశిస్తున్నారు. కెమెరా పర్సన్ విలియంతో శ్రీనివాస్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ.